అదానీలు ఇప్పటిదాకా పోర్టుల బిజినెస్సు లేకపోతే గనక ప్రత్యేకమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ తెలుసు అందరికీ. కానీ అదానీలు డిఫెన్స్ రంగంలోకి, అంబానీలు, అదానీలు, టాటాలు, మహేంద్ర అందరూ కూడా డిఫెన్స్ రంగంలోకి వచ్చారు. అది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఆయుధాల తయారీ, భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు ప్రపంచ దేశాల కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఇక్కడే చేయండి, ఇక్కడే ఆ విదేశీ మార్గద్రవ్యం ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రంగంలోకి వచ్చినటువంటి అదానీలు భారతదేశపు భద్రత కోసం ఒక డ్రోన్ వ్యవస్థనే తయారు చేశారు. అది ప్రస్తుతం భారత సైన్యానికి అప్పగించబడింది. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్వీల్డ్ ద ఇండజీనియస్ దృష్టి 10 స్టార్లైనర్ డ్రోన్ ఎట్ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఇన్ హైదరాబాద్. The jointly manufactured drone by Adani Defense and Israel's Elbit Systems in an advanced intelligence, surveillance and reconnaissance ISR platform with 36 hours of endurance and 450 kg of payload capacity. ఇది ఒక మన హైదరాబాద్లోనే అదానీ వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎల్బిట్ సిస్టమ్స్తో కలిసి తయారు చేస్తున్నటువంటి డ్రోన్లు. ఇవి 40 గంటల పాటు శబ్దం రాకుండా ఆకాశంలో నిలబడతాయి. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర దీంట్లో 40 కిలోల పేలుడు పదార్థాలు కూడా మోసుకెళ్ళగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దృష్టి డ్రోన్స్ ఇప్పుడు రంగంలోకి దించుతున్నది నేవీ.